అదే సంగతి బాజీ గారు, జమిలీ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా వస్తాయి, కేంద్ర ప్రభుత్వం సమావేశాల ఆమోద ముద్ర వేయడం జరుగుతుంది, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు సిద్ధం అవ్వాలి, నెక్స్ట్ నేనే, ఇప్పటికే కూటమిలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. కానీ ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డిని సొంత కేడర్ నమ్మే పరిస్థితి ఉందా అంటే దానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు బాజీ గారు? ముందుగా మీకు అట్లాగే మన బిఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులకి, ఛానల్ పెద్దలందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే అందరూ జాయగాలే గాని ఆయాగాలు ఎవరు లేరు. ఇవాళ అలా ఉంది. ఎవరు ఆయాగాలు లేరు. వచ్చి పార్టీని బలవంతం చేద్దాం, పార్టీలో చేరతాము అన్న పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద తిరగబడాలి, జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మన అధికారంలోకి ఎంత తొందరగా రావాలి అనే ఒక తాపత్రయం ముందు నుంచి కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎలక్షన్ అయిన వెంటనే మరుసటి నెలలోనే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఒక నినాదం పంపించాడు ఆయన. తొందరగా ఏంటంటే తొందరగా ఈ ప్రభుత్వం పడిపోవాలి, మేము అధికారంలోకి రావాలి అని కళ్ళగంటా ఉన్నారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు తిరగబడ్డా, పొరలబడ్డా, ఏం పడ్డా కానీ వీళ్ళకి నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని, ఆయన విధ్వంసకరమైన పరిస్థితుల్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు మర్చిపోయే పరిస్థితులు లేరు. అంత అప్పుడప్పుడే మర్చిపోరండి అంత తేలిగ్గా. ఎందుకంటే ఆ రకంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేయడం జరిగింది, అందరికీ తెలిసిందే. అట్లాగే అవినీతి కూడా తారాస్థాయికి వెళ్ళింది. సరే, ఇదంతా కూడా ఆయన పరిపాలన యొక్క వైఫల్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇకపోతే వ్యక్తిగత అంశాలు కూడా ఉన్నాయి. ఆయన నమ్మారు. ఆయన నమ్మిన వాళ్ళలో కూడా నేను కూడా ఒకడినే. నేను కూడా ఒక 7 సంవత్సరాల పాటు ఆ పార్టీలో పనిచేసిన వ్యక్తిని. నాకు తెలుసు అక్కడ ఏంటో అనేది. ఏంటంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన మనస్తత్వం ఏంటంటే చిన్న కార్యకర్తలు సైతం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాల్యూ ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. కేవలం కొంతమందిని మాత్రమే, ఒక 7-8 మందిని మాత్రమే నమ్మి వాళ్ళ కనుసల్లోనే పార్టీ అంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని నడిపే పరిస్థితిలో ఉండింది. రూరల్ స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, అట్లాగే నగరాల స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో పార్టీ లేదు. పార్టీ యాక్టివిటీస్ ఏమి లేవు. కేవలం కొంతమందిని బేస్ చేసుకుని మాత్రమే పార్టీ నడిపారు ఆయన. దాని ఫలితమే ఇవాళ ఏంటంటే సంస్థాగతంగా పార్టీ వ్యవస్థాగతంగా లేదు. అంతేకాకుండా ఏంటంటే ఆయన యొక్క తొందరపాటుతనం, మళ్ళీ అధికారంలో రావాలి, ఏదో చేయండి తొందరపాటు తనాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులు ఇవాళ అక్కడ నాయకులు ఉన్నారు. కారణం ఏంటంటే ఇవాళ 7 నెలలు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయి, మరి కొంతమంది ముందే జారిపోయారు. ఇవాటి వరకు కూడా ఉండి ఆయన మాట్లాడేమో, పరిస్థితులు మారుతాయేమో అని వెయిట్ చేసి ఆయన మనస్తత్వం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, విధానం కానీ మార్పు రాకపోయేసరికి విసుగు చెంది బయటకు వస్తున్నారు. ఇవాళ ఇంకా వస్తారు చాలా మంది ఇంకా వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. జనరల్ గా ఏంటంటే ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత అధికారం లేదు కాబట్టి వేరే అధికార పార్టీ వైపు వెళ్దాము అనే చూపులు చూసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ పరిస్థితి టోటల్ భిన్నం అండి. కేవలం ఏంటంటే ఇప్పుడు వెళ్ళి కూటమిలో పార్టీలో జాయిన్ అయిన మాత్రాన ఒరిగేది ఏం లేదు. కానీ ఎందుకంటే భవిష్యత్తు లేదు ఈ పార్టీకి. ఈ పార్టీలో భవిష్యత్తులో కూడా ఎదగదు. ఇప్పుడు ఇవాళ ఆయన చెప్తున్నారు 40 లక్షల ఓట్లు ఉన్నాయి, 40 లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారండి. ఇవాళ కనుక మీరు సెన్సస్ తీస్తే కనుక 20 లక్షల సగం పడిపోయింది, గ్రాఫ్ అయింది. 40% లక్షలు కాదు బాజీ గారు, 40%. ఇవాళ 20% కూడా ఉండదు ఇవాళ కనుక మీరు కనుక చూస్తే కనుక. సో అలాంటి ధైర్యంగానే స్థితి ఉంది. ఆయనలో మార్పు రాలా ఇంకా. ఆయన ఎందుకు పరిస్థితి వచ్చింది మాకు, ఎందుకు మనం ఓడిపోయాము, ఏం జరిగింది, ప్రజల్లో ఎందుకు తిరస్కరణకు గురయ్యాము, నాయకుల్లో ఎందుకు అసంతృప్తి వస్తుంది అనేది ఆయన ఇప్పటికి కూడా ఆయన రివ్యూ చేసుకునే పరిస్థితులు లేరు. ఆయన పార్టీ విడిపోతున్నారు. మీరు ఆగండి నన్ను మాట్లాడండి నన్ను మాట్లాడండి. ఇప్పుడు ఏనాడైనా వెళ్ళిపోయే వాళ్ళని పిలిచి, ఇప్పుడు చాలా మంది పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, చిన్న స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. కార్పొరేటర్లు, మేయర్లు ఎందుకు వెళ్తున్నారు? ఎవరినన్నా పిలిచి ఆయన మాట్లాడా? ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటి మీ ఎందుకు అసంతృప్తి చెందుతున్నారు, మన పార్టీని పునర్నిర్మించుకుందాం అని ఎప్పుడైనా కలిసి కూర్చోబెట్టారు మాట్లాడాడండి? పోయిన అహంకార ధోరణి. అందుకని ఏంటంటే ఇవాళ ఎవరు కూడా ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. మనస్తత్వం మారాలి. అపరిపక్వత ఇంకా చాలా ఉంది, అసమర్థత ఉంది, పరిపాలనలో ఒక అసమర్థత, అపరిపక్వత, అహంకారం. ఈ మారితే ఖచ్చితంగా పార్టీ ఉంటుంది. ఎందుకంటే అందరూ మా కాంగ్రెస్ పార్టీ నుంచే శ్రేణులందరూ వెళ్ళి చేరారు అక్కడ.
ఆయన నమ్మి కుర్రవాడు యువకుడు చాలా భవిష్యత్తు ఉన్నవాడు రాజకీయాల్లో ధృవతారలాగా వస్తాడని చెప్పేసి. కానీ ఆయన 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే పరిపాలనలో టోటల్ ఫెయిల్యూర్, రాష్ట్రం అధ్వానమైన పరిస్థితి. కేవలం బటన్ నొక్కి ఏదో చేసేద్దాం, మళ్ళీ నేనే 37 దాకా వస్తానని నమ్మాడు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అంత అధ్వానమైన పరిస్థితి. పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, వలస వెళ్ళిపోతున్నారు. రైతులకి దిక్కు లేదు, వాళ్ళ రైతులకి పరిస్థితి లేదు అక్కడ. ఇలాంటి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఆయన పరిపాలనలో చాలా వైకల్యాలు ఉన్నాయి. సో ఏంటంటే ప్రజలు అందుకనే ఆ రకమైన తీర్పు ఇచ్చాడు. భవిష్యత్తులో ఈ పార్టీకి లేవదు, దీంట్లో భవిష్యత్తు లేదు, మళ్ళీ ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో ఆయన మనకు జైలుకి వేయడానికి పోతే పార్టీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆ పార్టీ శ్రేణులు ఆలోచించుకుంటా ఉన్నారు. ఇక్కడ భవిష్యత్తు లేదు, ఉండటం అనవసరం, ఆయన ధోరణి కూడా బాగాలేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చే ఒక్కొక్కళ్ళు పార్టీని వదిలేసి వెళ్తున్నారు. ఇంకా ఒక పెద్ద క్యూ లిస్టే ఉంది, మనం త్వరలో చూస్తూ ఉంటాము. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన మైండ్ సెట్ మార్చుకొని పార్టీ శ్రేణుల్ని వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ అసంతృప్తి ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని తెలుసుకొని ఆయన సరిదిద్దుకుంటే పార్టీ ఉంటుంది, లేకపోతే పార్టీ కనుమరుగైపోవడం ఖాయం. ఓకే బాజీ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదామండి ఒక్క నిమిషం. ఏం లేదు, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే బాజీ గారు కూటమి ప్రభుత్వం తరపున వచ్చారా? ఆయన ఏ పార్టీ తరపున? వ్యతిరేకంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం లేదు సార్, డౌట్ అంటే మీరు అనేక డౌట్లు వస్తాయండి మీకు. చెప్పండి సార్, మీకు మీ పార్టీలో వైఫల్యాలు చెప్తే పార్టీలో వైఫల్యాలు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు చెప్తున్నారు. చెప్తారు ఏ పార్టీయో. ఓకే ఒక నిమిషం అండి వెంకటేశ్వర రెడ్డి తెలియకపోతే చదువుకోండి, స్క్రీన్ మీద ఉంటుంది. తట్టుకోలేకపోతే ఎట్లా అండి? అందుకే నాకు అయిపోయారు, అదో పాతాలను పడిపోయింది పార్టీ. మీరు తీసుకోరు, మీరు అన్ని గొప్ప పరిపాలించారు కాబట్టి అక్కడ కూర్చున్నారు. మీరు ఏం మాట్లాడతారండి? పెద్దవారు అట్లా మాట్లాడబాకండి. మీరు వయసులో తప్ప మీరు అట్లా కాదు, పరిణితితో మాట్లాడండి, పరిణితితో ఆలోచించండి. మేము చెప్తున్నాం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీ కర్మ, ఎవరు చేయలేడు. మీరు ఇప్పటికీ మారకపోతే ఎట్లా? మిమ్మల్ని విమర్శిస్తే మేము వేరే పార్టీ వచ్చామా? ఏం మాట్లాడతారండి మీరు? ఓకే బాజీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. బాజీ గారు మీరు కూడా దయచేసి ఒక నిమిషం హోల్డ్ అవునండి. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు గతంలో ఏ పార్టీ చేయనంత మంచి నేను చేశాను రాష్ట్ర ప్రజలకి, అభివృద్ధి